పాలక్ చీజ్ కబాబ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలకూర, ఉప్పు, పచ్చిమిరపకాయలు, చీజ్, జీలకర్ర, బ్రెడ్ స్లైసెస్, నూనె. గార్నిష్ కోసం ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, టమాటా ముక్కలు, కీరదోస ముక్కలు, కొత్తిమీర. పాలక్ చీజ్ కబాబ్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో తగిన నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో బ్రెడ్ స్లైసెస్ ని డిప్ చేసి నీళ్లు పిండేసేసి వేరొక బౌల్లోకి తీసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1 కప్పు పాలకూర తురుము, తగినంత ఉప్పు, జీలకర్ర పౌడర్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడినంత నూనె పోసి నూనె కాగిన తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని ఉండలుగా తయారు చేసుకొని కాగి నూనెలో వేసి ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన పాలక్ చీజ్ కబాబ్ ని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీరదోస ముక్కలు, పచ్చిమిర్చి చిలికలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, నిమ్మకాయతో గార్నిష్ చేసిన ప్లేట్లోకి తీసుకొని దానిపైన తురిమిన చీజ్ చల్లుకొని టొమాటో సాస్తో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ చీజ్ కబాబ్ రెడీ.